మాట్లాడేది అందరికీ కూడా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మీటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్? కుమార్, సభ ప్రారంభం కావడంతోనే కాంగ్రెస్ పార్టీ అంటే మొదటగా మేయర్ కు సంబంధించిన స్పీచ్ ఉండడం జరుగుతుంది. స్పీచ్ ప్రారంభం కాకముందు ఎవరైతే కార్పొరేటర్ వారు మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆనవాయితీగా స్పీకర్ ఎవరైతే మేయర్ అధ్యక్షత ఉంది కాబట్టి మేయర్ మాట్లాడిన తర్వాతనే స్పీచ్ అయిపోయిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా కాంగ్రెస్ కి సంబంధించిన కార్పొరేటర్లు మొదటగానే అంటే ముందస్తుగా అనుకున్న ప్రణాళికలో భాగంగానే వారందరూ కూడా సభ ప్రారంభం కాక ముందుగానే వారు గొడవకు దిగడం జరిగింది. ఇందులో భాగంగానే అర్థవంతమైన చర్చ జరపాలి అనే ఉద్దేశం కొద్ది ఉన్నప్పటికీ కూడా ఒక సభలో అల్లకల్లోలం సృష్టించడం కావచ్చు, గొడవలు సృష్టించాలన్న ఉద్దేశం కొద్ది సభను రసబసగా చేయడం జరిగింది. వారు అన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, అటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ సమస్యలను నినదిస్తూ వారందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకోవడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత కూడా అంటే మేయర్ మాట్లాడిన అవకాశం ఇచ్చిన తర్వాత ఏదైతే జరిగిందో ఏదైతే 20కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండడం జరిగిందో వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఈ కాంగ్రెస్ కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ముందుగానే గొడవకు దిగడం జరిగింది. అటు నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే రాజ్యసభ మెంబర్లు వాళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యం వాళ్ళందరూ కూడా అర్థవంతమైన చర్చ ఉండాలన్న సందర్భంలో కూడా మొదటగానే వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే కార్పొరేటర్లు వారే గొడవ చేయడంతో మేయర్ 15 నిమిషాల పాటు అంటే సభ ప్రారంభం కాకముందుగానే సభలోకి వచ్చిన వెంటనే గొడవ ప్రారంభం కావడంతో మరో 15 నిమిషాల వరకు వాయిదా వేస్తున్నట్లు మేయర్ చెప్పడం జరిగింది. 15 నిమిషాల తర్వాత సభ తిరిగి ప్రారంభం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గణేష్.